చిన్న పొరపాటు జరిగినా పాపకి హాని జరిగే అవకాశం ఉందన్నయ్య. అయ్యో అవును మధు, ఇంత పబ్లిక్ గా పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకుంటుంది అంటే దీని వెనక ఏదో పెద్ద బలగం ఉండే ఉంటుంది. దాని బొందుంటుంది. నువ్వేం భయపడకు సిస్టర్. ఆవేశపడకన్నయ్య. మనకు తెలియకుండానే ప్రమాదంలో ఇరుక్కుపోయాం. అనుకోకుండానే ల్యాండ్ మైన్ మీద కాలు వేశాం. ఆచితూచి అడుగు వెనక్కి తీయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాప ప్రాణానికి ముప్పొస్తుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్ మధు. ముళ్ళు మీద బట్ట వేశాం. ఎంత జాగ్రత్తగా వెనక్కి తీసుకుంటే అంత మంచిది. తాట తీద్దామంటే వద్దు అంటున్నావు. మరి ఇప్పుడేం చేద్దాం? ఒకవైపు లతక్క వాళ్ళు, మరోవైపు గంగమ్మ. వాళ్ళిద్దరి కళ్ళు కప్పి మన పాపని సురక్షితంగా తీసుకురావాలి అంటే ఒకటే మార్గం. ఏంటమ్మా అది? అర్థమైందా? ప్లాన్ అదిరింది సిస్టర్. కౌసు, మనం వెంటనే గెటప్ చేంజ్ చేద్దాం. ఎవ్వరికీ అనుమానం రాకుండా, చిన్న రక్తపాతం కూడా జరగకుండా ఈ పద్మవ్యూహం నుంచి బయటపడాలి. అదే మన టార్గెట్. పదండి, పదండి, పదండి. నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదంటే బాబు, మీ ముందు వాళ్ళెంత బాబు, వాళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళు మీ ముందు పురుగులు బాబు. అయినా సరేనయ్యా, నా వల్ల కాదంటున్నాను కదా. బాబు బాబు, మీరింకేం మాట్లాడకండి. మీరు ఈ సినిమా చేయకపోతే ఇంకెవరు చేయలేరు బాబు. క్లారిటీ ఇచ్చేవయ్యా. మీలాంటి దరిద్రుడు తప్ప ఈ సినిమా ఇంకెవ్వరు ఏంటి అంటనా? ఏం లేదు బాబు, ఏం లేదు. ఇదిగో డైరెక్టరు, ఈ సీన్ నుంచి ఇంకో క్యారెక్టర్ ని ఎంటర్ చేయాలి. ఇంకో క్యారెక్టరా? ఎవరు మేడం? ఏ సెక్యూరిటీ, మేడం ఇలారా. వస్తున్నా మేడం. ఇతనే. ఏయ్, నీకు యాక్టింగ్ వచ్చా? మీకు డైరెక్షన్ తెలుసా అండి? ఫుల్గా వచ్చు. నాకు డబుల్ ఫుల్ గా వచ్చు. సరే, నేను చూసుకుంటా మేడం. సాధ్యమైనంత త్వరగా పాపం తెచ్చిచ్చేయి. ఇక పాప నాది, దాని సంగతి నేను చూసుకుంటా మేడం. సరే సరే, జాగ్రత్త. బాబు గారు, సీన్ ఏంటంటే మీ ఇద్దరు భార్యలకి ఒక్కటే నెక్లెస్ తీసుకొచ్చారు. అది నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అంటూ పోటీ పడ్డారండి. వాళ్ళ గొడవ చూడలేక మీరు ఉరేసుకుంటా అని బెదిరించారు. దాంతో వాళ్ళు సర్దుకున్నారు. అది కాదు ప్రసాద్, సీను మొత్తం బాగానే ఉంది కానీ యూరేసుకోవడం గురించే కొంచెం టెన్షన్ గా ఉందయ్యా. దాని గురించి మీరు టెన్షన్ పడకండి బాబు, నేను చూసుకుంటాగా. ఏంటి నా శవాన్న? అవును బాబు. ఒరేయ్, షాట్ రెడీ చేయండి రా. రే కుర్చీ రా, డైరెక్టర్ చూస్తాం ఎందుకు తాళ్లేగా. ఈ ప్రసాద్ గారు చూస్తుంటే నన్ను ఎప్పుడూ చంపేసేలాగా ఉన్నాడు రా. కెమెరా యాక్షన్. పెద్ద పాప, చిన్న పాప, మీకోసం నెక్లెస్ తెచ్చాను. ఓ రోజు నువ్వు పెట్టుకో, ఓ రోజు నువ్వు పెట్టుకో. అక్క చెల్లెలు అన్న తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండాలి. సరే, ముందు నాకు పెట్టండి. ఈ ఒక్క రోజు కాంప్రమైజ్ అయ్యారు. ఇగో ఆగరా. ఏంట్రా నీ డైలాగ్ ఏంటో నేను చెప్పనా? ఈ నెక్లెస్ నువ్వు పెడతానంటావు అంతే కదా? అవును బాబుగారు. అంటే నాకు తెలుసు నీ డైలాగ్ కూడా. అంటే ఆ పనుని నన్ను అనుమానిస్తున్నారు, నేను వెళ్ళిపోతానంటావు అంతే కదా? బాబుగారు, నీ డైలాగ్ కూడా నాకు తెలుసు. అది లేనప్పుడు నేను ఎందుకండి దాని వెనకాల నేను వెళ్ళిపోతానంటావు అంతే కదా? అది కూడా తెలుసు. అక్క లేనప్పుడు నేను ఎందుకు నేను వెళ్ళిపోతానంటావు అంతే కదా? తెలుసు, మీకు అన్ని తెలిసిపోతాయని. అన్ని తెలిసిపోయినాయా నీకు? అయినా మేము ఆగమండి. ఏ సెక్యూరిటీ, పాపని లైవ్. ఇవ్వను. ఇవ్వనంటానికి నువ్వెవడ్రా? ఆ మాట అడగడానికి మీరెవర్రా? పనోడివి పనోడ్లాగుండు. ఎక్స్ట్రాల్ చేస్తే చంపుతా. సూపర్ రా సెక్యూరిటీ, నువ్వు అలాగే ఉండు, అస్సలు తగ్గొద్దు. నీ వెనకాల నేనున్నాను.
ఏయ్ మా పాపని ఇవ్వననడానికి నువ్వెవడిరా సెక్యూరిటీని నన్ను కాదని పాపని టచ్ చేశారో పుచ్చ పేలిపోద్ది. వెళ్ళండి. ఏమండి వీడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు నేను వాడి సంగతి చూస్తాను. పక్కకు రండి. ఏమండి నెక్లెస్ పెట్టండి. లేదు, ఇది నాకు పెట్టండి. నాకు పెట్టండి. నాకు పెట్టండి. ఆపండి. నాకు నచ్చని పని చేశారో పాపం తీసుకుని వెళ్ళిపోతానంతే. ఆ? నువ్వు కూడా పాపం తీసుకెళ్ళిపోతావా? అది పాప అనుకున్నారా? వజ్రాలు మింగిన చేప అనుకున్నారా? నేను తీసుకెళ్ళిపోతాను అనడానికి. నాకు నచ్చని పని చేశారో పాపం తీసుకుని వెళ్ళిపోతానంతే. వాడి సంగతి తర్వాత అండి, ముందు నా సంగతి తేల్చండి. నెక్లెస్ నాకు ఇస్తారా లేదా పాపం తీసుకుని వెళ్ళిపోమంటారా? చిచి ఏదో జన్మని ఈ బతుకు బతికే కంటే ఉరేసుకొని చచ్చిపోవడం బెటర్. ఒకసారి చీరతోట నేను అడిగింది ఈ చీర కాదే, మరి? మీరు అలా ఉన్న చీర. బయలు తెచ్చుకో. అంటే చచ్చిపోమని ఫిక్స్ అయిపోయావా? నీ చచ్చిపోతానే, అబ్బా, చచ్చిపో. నీ చచ్చిపోతానే. చిచి ఏదో బతుకది, ఏదో బతుకు. వాడు నిజంగా సస్తాడంటావా? ఏమోనే నేను చచ్చిపోతానే. బాబు గారు చీరని తాడు తెచ్చారండి బాబు గారు. ఒరేయ్, అక్కడ చీర లేదురా. ఏదో బతుకు. ఎంతకైనా మంచిది, ఈడు తోడు బాగానే ఉంటుంది. వేసుకోండి తాడు. ఏమే, నేను ఉరేసుకుంటున్నానే. అబ్బా, త్వరగా చావండి. ఆ? నేను పోతే గానీ నీకు మొగుడీలు ఏంటో తెలీదే. బాబు గారు ఏంట్రా? నేనుండగా మీరు కష్టపడరు నేను చూడలేను బాబు గారు. అంటే నా బదులు నువ్వు రేసుకుంటావా? లేదు బాబు గారు. ఆ? మీ బదులు నేను ఈ కుర్తిని తంతాను. బాబు నువ్వు సూపర్ బాబు. నటించమంటే జీవించేస్తున్నావు బాబు, జీవించేస్తున్నావు. ఆయన నిజంగా చచ్చిపోయేలా ఉన్నారండి. ఒరే బాబుకి నిజంగానే ఊరి పడిందిరా, రండిరా బాబు. బాబు రక్షించండి, రక్షించండి. అటు చూడు, పాపం తీసుకుని వెళ్ళడానికి మనకి ఇదే కరెక్ట్ టైం. కరెక్ట్ రండి. పదబుజ్జి. పదండి. లేపండ్రా, జాగ్రత్త మెల్లిగా చెప్పండి. చెప్పేది మీకు కదా? ఇవ్వమని చెప్తున్నానా పాపని? ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి. పోరా. పోండే. వదలకండి. నిన్ను. ఏయ్, ఇంకోసారి పాప జోలికొచ్చారో చంపుతా. ఏం లేదు బాబు, జ్యూస్ చెప్తున్నా, జ్యూస్. మా అందరికీ. అయ్యో సెక్యూరిటీ, పాపనాడు పడుకోబెట్టమ్మా, పాపనాడు పడుకోబెట్ట. ఇంకా కళ్ళైనా తెరవక ముందే ఎన్ని కష్టాలొచ్చాయమ్మా నీకు. అందరి తల్లులు పాలని ప్రేమని పంచితే ఈ తల్లి నీకు పుట్టగానే బాధని పంచింది. నన్ను క్షమించమ్మా. ఈ రాక్షసుల బారి నుంచి ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను. చిత్తు కొట్టేశారు బాబు. అవును, వీడేంటి అక్కడే చచ్చాడు? పాపను ఎలా తీసుకెళ్ళాలి? ఆ మధుకి ఈ పాప తన పాపేనని తెలియక ముందే మనం ఈ పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఆ సెక్యూరిటీ అటు వెళ్ళంగానే కొట్టేద్దామే. వాడు వెళ్ళి చావట్లేదు కదా బావగారు. నువ్వు వెళ్ళి పంపవే. పాపని ఎలాగైనా తీసుకెళ్లాలనుకుంటే వీళ్ళిక్కడ చచ్చారు. ఏదో ఒకటి చేసి అర్జెంటుగా బయటపడాలి. పాప పాప. అయ్యో, ఒకవైపు వీళ్ళు, మరోవైపు ఈ గంగమ్మ. భగవంతుడా,
నా పాపని రక్షించుకునే మార్గం చూపించు తండ్రి. సరే హలో ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటే పాప మందు కోసం ఏడుస్తుంది, ఓ క్వార్టర్ అప్పిస్తావా? గంగమ్మ డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తా. రేయ్, ఆ గంగమ్మ నేనేరా. నువ్వా? వస్తాయి అసలు నువ్వు ఆడదానివేనా? నా పాటకి నేను యాపీగా ఆడుకుంటుంటే 5,000 ఇస్తా, ఆకిత పప్పిత తీసుకొచ్చి గదిలో పడేస్తావా? మర్యాదగా నా క్వార్టర్ నాకు ఇచ్చేయి, నా క్వార్టర్ నాకు ఇవ్వ. వస్తున్నా. వస్తాయి వస్తా గంగా, నా క్వార్టరే నా నుంచి తప్పించుకోలేవు అంటే. చిన్ని బుజ్జి చిన్ని సెక్యూరిటీ మంచినీళ్ళు కావాలి. అదిగోండి అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? ఒక థ్యాంక్ యూ. సత్యం రా, నసబెట్టి చంపేస్తాడే, ఏం చేద్దాం? మళ్ళీ వద్దాం పదండి పదండి. పద. ఇంత బరువు ఉందేంటి? సెక్యూరిటీ బొట్టలో ఏం పెడదాం అనుకుంటున్నా? అది ఏంటంటే నువ్వే పెట్టలేవు, ఎందుకంటే లోపల పాప ఉంది. పాప అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పావు, లేవు ఏడున్నాయి? అది ఇటుని చూడండి. అక్కడ ట్రాక్సాడు బాబా వర్షను. అమ్మయ్యా, తాగుండడం వల్ల పాప విషయం వదిలేశాడు. హా. గంగమ్మ మనిషి అయి ఉంటాడు. పాపుండగా వీడితో గొడవ పడ్డం మంచిది కాదు. ఎక్కడికి ఎక్కడికి? బయటికి. గంగమ్మక్క లోపలుందేడా? అందరికీ నా గురించి చెప్పిందనమాట. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా? ఎవడ్రా అనుకొట్టింది? ఎవడ్రా? అమ్మయ్య, వెళ్ళిపోయాడు.
నిన్ను ఆ గేట్ నుంచి రమ్మంటే ఈ గేట్ నుంచి వచ్చావేంటి? అబ్బా అది మీకోసం ఆ గేట్ దగ్గర చూశాను మేడం, మీరు కనిపించలేదు. సర్లే రే, రే నేను వెళ్ళిన తర్వాత విని లోపలికి పంపించండి. సరే అక్క. ఉమ్. నేను లోపలికి వెళ్ళొచ్చా? ఎలా? ఊరికనే కళ్ళు నెత్తినెట్టుకొని నడుస్తున్నావా ఏటి? ఎద్దు మదిరిగా వచ్చి గొద్దేసినావా? ఏడు కొండల వాడా, నన్ను ఎద్దంటావా? నువ్వే పందివి ఏనుగువి తిప్పుకుంటూ వచ్చావు. నన్నే పంది అంటావా? నువ్వే అడవి పంది మాదిరి నడుతా అవుతున్నావు. కోస్తే కొవ్వూరికి నెల్లూరుకి సరిపెట్టట్టున్నావు. నన్నే అంటావా? నన్నే కోస్తానంటవే నిన్ను నిన్ను ఏంటట్టా? నా సిగరెట్ పట్టుకుంటే నా మొగుణ్ణే సిగరెట్ లాగా నలిపేసినానే. నువ్వెంత? నా సిగలో పేనంత రాయి చూసుకుందాము. నిన్ను ఇదేటిది మన బుట్లా ఉంది. తాగితే ఒక్కళ్ళు ఇద్దర్లా కనిపిస్తారంటే ఏవో అనుకున్నా. ఇప్పుడు లైవ్ లో ఇద్దరిని చూస్తున్నాను. మనం ఇక్కడ వద్దమ్మా, ఇక్కడ ఏనుగులు తిరుగుతున్నాయి. నాందా చంద్రముఖి సెల్లలు యంత్రముఖి నాతో ఎట్టుకుంటే పగిలి పొడుస్తుంది పాయే. ఇదేవతి ఉత్త తింగర్ దానిలో ఉంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నాను. ఆయన ఇది నా లొకేషన్లో తిరుగుతుందేంటి? అమ్మో పాప, అమ్మో అమ్మో నా లక్షలు, అమ్మో అమ్మో అయ్యో. నువ్వు నేను బాంబే పార్టీని జస్ట్ బాంబే నుంచి చచ్చా. చచ్చా కాదు నాయనా, వచ్చా అనాలి. అదే 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 బాంబే నుంచి వచ్చా. నాకొక చిన్న శోభనం కావాలి. శోభనవా? నేను అలాంటిదని కాదు. నో శోభనం అంటే హెల్ప్ హెల్ప్. ఓహో సహాయమా? ఏంటది? బేబీని జల్దీ తీసుకురావాలి. ఆల్రెడీ తీసుకొచ్చా. ఓ రియల్లీ? ఏది చూపించు. నువ్వు ముందు డబ్బు చూపించు. నా దగ్గర దుడ్డు చాలా ఉంది. మ్మ్. మ్మ్. అమ్మో ఎంత డబ్బు, ఎంత డబ్బు. బేబీని జల్దీ చూపించు. ఇదిగో పాపం చూసుకో.
ఏ క్యా హే పాపం చూపిస్తానని పత్తర్ చూపిస్తావా? నన్ను డోకా చేయాలని చూస్తావా? నీ పీక కోస్తా. ఆగవయ్యా బొంబాయి, ఎక్కడేదో పొరపాటు జరిగింది. ఉండు, నేను పాపం తీసుకొస్తాను. దేవుడా, పాపను ఎవరెత్తుకెళ్ళారయ్యా? అబ్బా, ఏంటిది? ఎవరు చూడక ముందు ఒకసారి పాపం చూసుకుందాం. పాపా, అమ్మయ్యా, బజ్జో బజ్జో.